ఎవ్వడైతే సబ్స్క్రైబ్ చేయలేడో అట్లే చేసేస్తా. ఈరోజు వర్కౌట్ గ్రౌండ్లో వర్కౌట్ చేస్తుంటే వీడు వచ్చిండు వీడియో తీస్తా అని. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక డైలీ రొటీన్ వీడియోతో మేము ముందుకు వచ్చేసిన. ఈరోజు కొంచెం జిమ్ పోవాలని ఇంట్రెస్ట్ లేదు, సో గ్రౌండ్లో వర్కౌట్ చేద్దామని అనుకుంటున్నా. చాలా రోజులైంది గ్రౌండ్లో రన్నింగ్ చేసి వర్కౌట్ చేసి. సో ఇక తెలుసుగా మన డైలీ రొటీన్, ఒక మంచి కాఫీ ప్రిపేర్ చేసుకొని మన ఫేవరెట్ ప్లేస్కి పోయి కాఫీని అయితే మంచిగా ఎంజాయ్ చేసిన. వర్కౌట్ అయితే ప్లాన్ చేసుకోలే, ఏం చేయాలి ఏంది అని చూద్దాం. ఇక గ్రౌండ్లో పోయినాకనే డిసైడ్ అవుతా. రన్నింగ్ చేద్దామైతే డిసైడ్ అయినా. సో కాఫీ తాగేసి గ్రౌండ్కి అయితే స్టార్ట్ అయిపోయినా. ఇట్లా స్ప్రింట్లు కొట్టి వామప్ అయితే వేసుకున్నా. ఆల్మోస్ట్ ఒక 20-25 స్ప్రింట్స్ అయితే కొట్టినా. అప్పటికే నా పని అయిపోయింది. చూద్దాం వర్కౌట్ ఏమవుతుందో. ఇక ఈరోజు వర్కౌట్ గ్రౌండ్లో అనుకుంటున్నా. డైలీ జిమ్లో ఏజ్ చేసి బోర్ కొడుతుంది. సో వెదర్ మంచిగా ఉందని చెప్పేసి గ్రౌండ్కి వచ్చిన. జస్ట్ సింపుల్ వర్కౌట్సే, అన్నీ 100 వేస్తా అనుకుంటున్నా. పుషప్స్, ఇంకా స్క్వాట్స్, వాకింగ్ లంజెస్ అండ్ బర్పీస్. ఇవి వేసిన తర్వాత ఎనర్జీ ఉంటే మిగతా చేస్తా. చూద్దాం ఏమవుతుందో. చలో లెట్స్ స్టార్ట్ విత్ పుషప్స్. చాలామంది పుషప్స్ ఫామ్ తప్పు చేస్తుంటారు జిమ్లో. సో కొంచెం కేర్ఫుల్ చేయండి, ఎందుకంటే షోల్డర్ ఇంజరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వన్స్ షోల్డర్ ఇంజరీ అయిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. బాయపు హాయ్. నేను వర్కౌట్ చేస్తుంటే వీడు వచ్చిండు వీడియో తీస్తా అని. దీంతో వీడియో చేయించుకుంటున్నా. ట్రైపాడ్ గాలికి కింద పడిపోతుంది అప్పటి నుండి. కరెక్ట్ టైంకి వచ్చిండు వీడు. సబ్స్క్రైబ్ చేసినావా నా ఛానల్ని? తెలియదు దీనికి, చేపిస్తా ఈరోజు వీటితో. చేసినావా? చలో ఇప్పుడు స్క్వాట్ చేద్దాం. కరెక్ట్ వస్తుందా? కొంచెం కేర్ఫుల్ చేయండి. ఇక నీ ప్రాబ్లం వచ్చినా అంత ఈజీగా తగ్గదు. చాలామంది జిమ్లలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఓన్ వర్కౌట్ చేస్తుంటారు, ట్రైనర్ని అడగరు. సో ట్రైనర్ని అడగండి, ఏం డౌట్ ఉన్నా ట్రైనర్ని అడగండి. ట్రైనర్ సజెషన్ తీసుకోండి. మీకు వాళ్ళని అడగడానికి ఏమైనా సిగ్గు అయితే గూగుల్ చేయండి, ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు. అంతేగాని ఇష్టం వచ్చినట్టయితే చేయొద్దు. బీ కేర్ఫుల్. చలో ఇప్పుడు వాకింగ్ లైన్ చేద్దాం. పంపిస్తా. ఎవరిని చంపుతావరా? ఫోటోలా ఎవ్వడైతే సబ్స్క్రైబ్ చేయలేడో అట్లే చేసేస్తా. ఫోటోలు ఇట్లా వస్తాయి ఇట్లా. అంతేనా? నా నెక్స్ట్ బర్పీస్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎక్సర్సైజ్. ఎందుకంటే పొట్టి వాలిపోతుంది బర్పీస్లో. కొంచెం బిగినర్స్ అయితే ఎక్కువ వేయకండి. జస్ట్ 5 రెప్స్, ఒక 3 సెట్స్ చేస్తే సరిపోతుంది. అంతేగాని పక్కన 100 చేసినా మీరు కూడా 100 వేయకండి, సీదా పైనకి పోతారు. హాయ్ చెప్పినావు కదా, హాయ్ థ్యాంక్స్ రా. లేకపోతే మంచిగా రాకపోతుండే వీడియోస్. కోచ్ సండే మ్యాచ్లో చూసుకోవద్దు అన్న. మీరు వస్తారండి, లేకపోతే రాకపోతే స్కూల్లో కన్నా వద్దు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ షేర్ అందరికీ వేస్తే 10,000 లైకులు రావాలి. మీకు ఒక బ్యాట్ బాల్ గిఫ్ట్ ఇద్దాం. నిజంగా గిఫ్ట్ ఇస్తా. 10,000 లైక్లు వస్తే బ్యాట్ బాల్ కాదు, ఇంకా పెద్ద గిఫ్ట్ ఇస్తా. థ్యాంక్ యూ. చలో ఈరోజు వర్కౌట్ అయితే అయిపోయింది. నేను అనుకున్న వర్కౌట్ అయితే ఫినిష్ చేసేసిన. ఇంకా నెక్స్ట్ ఇంటికి పోయి ఒక మంచి మీల్ ప్రిపేర్ చేసుకొని తిని రెస్ట్ తీసుకోవడమే.
ఇంటికి వచ్చేసి నైట్ సోక్ చేసుకున్న ఓట్స్లో ఒక స్కూప్ వే ప్రోటీన్ వేసుకొని తిని మంచి రెస్ట్ అయితే ఇచ్చేసిన బాడీకి. ఇక ఈవినింగ్ మళ్ళీ జిమ్ పోదామని డిసైడ్ అయిపోయినా. ఇక లేచిన తర్వాత మళ్ళీ ప్రీ వర్కౌట్ మీల్ ప్రిపేర్ చేసుకొని తినేసి జిమ్కి అయితే స్టార్ట్ అయినా. కొంచెం పొద్దున మజిల్ ట్రైన్ చేసినట్టు అనిపించలే. జిమ్ పోయి లైట్గా బైసెప్ వర్కౌట్ అయితే చేసేసిన. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం.